మన చెరువులన్నీ కూడా గిన్నెల్లా ఉండనా లేకుండా కుంటలు చెరువులు ఒక్క సంవత్సరంలోనే మన కేసీఆర్ గారు అదేవిధంగా మన అపర భగీరథుడు మన హరీష్ అన్న గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో చెరువులన్నీ కూడా చేసుకోవడం జరిగింది, కుంటలన్నీ కూడా సాఫ్ చేసుకోవడం జరిగింది, చెరువులకు వచ్చేటువంటి కట్టకాలువలన్నీ కూడా సాఫ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు అప్పటికిప్పటి బేరీజ్ చేసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలో ఒక తట్టడు మన్నని నన్ను తీసిరా, ఒక తట్టడు మన్ను ఎక్కడన్నా ఏ గ్రామంలోనన్నా ఎక్కడన్నా జరిగిందా? జరగలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మన హరీష్ అన్న వస్తే ఎంత లాభమో మీకు చెప్తా. మొన్న జిన్నారం మండల్లో ధర్నా ఏర్పాటు చేస్తే అక్కడ ఏదైతే రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి లక్షలాది మందికి రైతు భరోసా రావడం జరిగింది. మనమందరం సప్పట్లతో వారిని స్వాగతించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మేము కొల్చారం మండల హెడ్ క్వార్టర్ లో రైతు ధర్నా ఏర్పాటు చేసినప్పుడు ఒడ్లు వంటలేరు, అదేవిధంగా బోనస్ ఇస్తలేరు, అదేవిధంగా లారీలు వస్తలేవు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక ధర్నా ఏర్పాటు చేయమని చెప్పిండు. ఇమ్మీడియట్ గా మా శాసనసభ్యురాలు ధర్నా ఏర్పాటు చేసింది. ధర్నా ఏర్పాటు చేసి హైదరాబాద్ పోయిండో లేదో ఒక్కొక్క మండలానికి 5 నుంచి 10 లారీలు పంపడం జరిగింది, గోనె సంచులు పంపడం జరిగింది. మెదక్ కానీ మా నర్సాపూర్కి కానీ లాభం జరిగిందా లేదా? ఈ ప్రభుత్వం మెడలు ఉంచిందా లేదా? మనం గ్రహించాలి. యావత్ రాష్ట్రం లోపల కూడా రింగ్ రోడ్ లోపల అందరికి కూడా మన గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ అరేంజ్ చేశారు. అక్కడ ఎక్కడ జిన్నారం మండల మొత్తం మేము ఇంటికి పోయినామో లేదో స్క్రోలింగ్ వస్తుంది వ్యవసాయ శాఖ మంత్రిది. మేము అందరికి ఇస్తాం, ఇప్పుడు రైతు భరోసా అందరికి ఇస్తాం. అంతకుముందు ఎందుకు ఇవ్వలేవు? లక్షలాది మందికి లాభం జరిగింది. మరి హరీష్ అన్న అంటే అది పవర్, హరీష్ అన్న అంటే అది. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర అన్న సబ్జెక్ట్ కాదు కానీ ఒక్క నిమిషం మీ పర్మిషన్, అందరు పెద్దల మీ పర్మిషన్ తో మాట్లాడుతున్నా, ఎందుకంటే ఒక బీసీ నాయకునిగా జంతర్ మంతర్ దగ్గర ఒక డ్రామా ఏర్పాటు చేశారు. 2000 మంది పోయారు, 1500 మంది రెడ్లే, వాడు 500-200 మంది ఆడోడు బీసీలు ఉన్నారు. నీ మనస్ఫూర్తిగా ఉంటుందా నీకు బీసీకి ఇవ్వాలని రిజర్వేషన్? బిడ్డ మనోళ్ళు చెప్పుకుంటలేరు. నేను మొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు, మన బీఆర్ఎస్ వాళ్ళని విలువలే. ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలిస్తే నేను పోయినా, పిసిసి వచ్చింది, దానికి అందరు వచ్చి కూర్చుంటే నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నువ్వు ఇప్పుడు 42% అంటున్నావు, గతంలో కేసీఆర్ గారు 45% కూడా మా మెదక్ జిల్లాలు ఇచ్చిండు, సిద్దిపేటలో 46% ఇచ్చిండు, 41% సిరిసిల్లాలు ఇచ్చారు, గద్వాల 46% ఇచ్చారు, ఆదిలాబాద్ లో 47% ఇచ్చారు అని నేను లెక్కలు చెప్పడం జరిగింది. అంటే నువ్వేమైనా పార్టీ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నావు అంటుండు పిసిసి. మరి నువ్వు ఎట్లా పెట్టావు మీటింగ్? మేమెందుకు మాట్లాడొద్దు? గతం నిర్ణయాలు ఉండగా మార్కెట్ కమిటీ లోపల రిజర్వేషన్ చేసిన చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీది, మన ముఖ్యమంత్రి గారిది. ప్రతి ఒక్కరికి ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, బీసీకి కానీ, మహిళకు కానీ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన పెద్దలు మన కేసీఆర్ గారు బీసీలకు న్యాయం జరిగిందంటే, చైతన్యవంతులు అయిందంటే ఎన్టీ రామారావు కేసీఆర్ గారు ఆయనలే. ఎప్పుడు కూడా మీరు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలే. పెత్తందారి విధానం వ్యవహారం నడుపుతా ఉన్నారు. నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే గౌరవ పెద్దలతోని ఇక సబ్జెక్ట్ అంతా వాళ్ళు చెప్తారు. మీరు కూడా సార్ ఒక బీసీ మీటింగ్ అరేంజ్ చేయండి.
మన కేసీఆర్. ఎందుకంటే మనం చేసినా కూడా చెప్పుకోలేము. మనం చేసినాం, మన ప్రభుత్వం చేసింది, మీరు సాక్రిఫై చేసిరు. మా జిల్లాకు సార్ ఇప్పుడు నేను బీసీని ఓసీకి ఇవ్వచ్చు కదా, మన గ్రంథాలయ చైర్మన్ ఇయ్యలేరా? అక్కడ హేమలత శేఖర్ గౌడ్ జిల్లా పరిషత్ చైర్మన్ కాలేదా? సోములన్న కాలేడా? బీసీలమే కదా. మా బట్టి జగపతి అన్న కాలేడా? ఆడ మా అశోక్ గౌడ్ భార్య కాలేదా? మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నువ్వు ఇప్పుడు 42 అనుకున్నా మభ్యపెట్టుడు, మోసం చేసుడు, దగా చేసుడు జరుగుతా ఉంది. మనం చేసి ఎందుకు చెప్పుకోవద్దని చెప్పేసి మీతో నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి స్టేట్ లెవెల్లో. మీరు మన కేసీఆర్ గారిని ఒప్పించి మీరు ఒక, అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నాను దయచేసి అనుకోవద్దు. నిరంజన్ రెడ్డి గారు పెద్దలు కూడా ఉన్నారు, మరి శాసనసభ్యులు ఉన్నారు, రైట్? ఎనీహౌ ఏదైనా కానీ ఖచ్చితంగా కూడా బీసీకి మేము అనుకూలమైన పార్టీ. గతంలోనే మేము రిజర్వేషన్స్ ఇచ్చినాము, ఇప్పుడు కూడా అనుకూలం అని చెప్పేసి మీరందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా సార్, నేను మదన్ రెడ్డి గారు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, అంకుల్ సెకండ్ ఇచ్చినట్టుగా ఉండాలి చెక్ డ్యాములు అంటే.